హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, రీసెంట్గా నాకు వచ్చిన మెసేజ్. నా స్నేహితురాలు నాకు ఒక మెసేజ్ చేసింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఏ పని మీద ఫోకస్ చేయలేకున్నాను, డిప్రెషన్లోకి వెళ్తున్నాను, నా కెరీర్పై అస్సలు ఫోకస్ అనేది ఉండట్లేదు, నా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఏమాత్రం లేదు, నేను ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి, నా కెరీర్పై నేను ఎలా ఫోకస్ చేయాలి, నా కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలి అంటే నేను ఏం చేయాలి అని మెసేజ్ చేసింది. ఒక ఆ అమ్మాయి ప్రాబ్లమే కాదు, చాలామంది ప్రాబ్లం ఇదే. చాలామంది ఒక చిన్న ప్రాబ్లం రాగానే ప్రాబ్లంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, మన కెరీర్పై, మన కాన్ఫిడెంట్ లెవెల్పై మనం ఫోకస్ చేయలేకున్నాము. సో ఎలా అంటే, నేను కూడా అలా ఎక్కువగా ఒక ప్రాబ్లంపై ఫోకస్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎన్ని రోజులు వెళ్ళానంటే దాదాపు 2 months డిప్రెషన్లోకి వెళ్ళాను. ఒక యాక్సిడెంట్ తర్వాత నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. బయట నుంచి, ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి నెగిటివ్ కామెంట్. ఆ నెగిటివ్ కామెంట్లను భరించలేకపోయేదాన్ని. సో నేను ఇంకా ఏం చేయలేను, నేను ఏం చేసినా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో నేను ఏం చేయకూడదు. అలా కామ్గా రోజు బాధపడుతూ ఏడుస్తూ కూర్చునేదాన్ని. అయితే 2 months తర్వాత నాకు ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది. 2 months అయింది, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. బయట నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, రిలేటివ్స్ నుంచి కావచ్చు. సో నేను ఇంకెన్నాళ్ళు ఏడ్చాలి, ఇంకెన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళాలి, ఇంకా 6 months 1 year ఎన్ని రోజులు ఉన్నాయి, ఇవి ఆగుతాయా? ఆగవు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ డిప్రెషన్ నుంచి నేను ఎలా బయటపడాలి, నా లైఫ్పై నేను ఎలా ఫోకస్ చేయాలి, నా కాన్ఫిడెంట్ లెవెల్ని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించాను. సో ఎలాగైనా సరే నేను వీటన్నిటిని ఓవర్కమ్ చేసి బయటపడాలి, నా కాన్ఫిడెంట్ లెవెల్ని నేను పూర్తిగా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించాను. అయితే అప్పుడు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చాయి. ఎంతలా అంటే నా కాన్ఫిడెంట్ లెవెల్ అన్నది ఎంతలా పెరిగింది అంటే, మీ ముందు కూర్చొని ఈరోజు ఇంత హ్యాపీగా వీడియో చేస్తున్నాను అంటేనే అర్థమవుతుంది కదా నా కాన్ఫిడెంట్ లెవెల్ అన్నది ఎంతలా పెరిగింది అన్నది. సో ఆ వీడియో, నేను చూసిన వీడియో ఏంటి అంటే, ఒక లేడీ డెలివరీకి రెడీగా ఉంది, డెలివరీ అవ్వడానికి. అయితే అది మెత్తటి ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక నది కనపడుతుంది, ఆ నది ఒడ్డున పచ్చటి గడ్డి ఉంటుంది. అక్కడ వెతుకుతూ, అక్కడ సెర్చ్ చేసి ఆ మెత్తటి ప్లేస్ని వెతికి పెట్టుకుంటుంది. సో తనకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, డెలివరీ టైం దగ్గర పడింది. అయితే గమనిస్తుంది, దూరంగా ఒక చిరుతపులి వేటాడడానికి రెడీగా ఉంది ఈ లేడీని. ఆ చిరుతపులిని గమనిస్తుంది, ఇంకొక వైపు చూస్తుంది. ఇంకొక వైపు వేటగాడు బాణం ఎక్కుపెట్టి ఉంటాడు, వేటగాన్ని చూస్తుంది. ఇంకొక వైపు చూస్తుంది, ఇంకొక వైపు ఏమో అడవి మొత్తం మంటలు అంటుకొని ఉంటాయి. ఒకవైపు ఏమో వేటగాడు, ఇంకొక వైపు ఏమో చిరుతపులి, ఇంకొక వైపు ఏమో మంటలు, ఇంకొక వైపు నది. 4 దిక్కులు క్లోజ్ అయి ఉన్నాయి. ఎటు వెళ్ళడానికి ఆ లేడీకి ఆప్షన్ లేదు. సో ఇప్పుడు నేనేం చేయగలను? ఎటు వెళ్ళినా ప్రమాదం అన్నది ముంచుకొని ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేయలేను. నా చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి? నా బేబీకి డెలివరీ ఇవ్వడం మాత్రమే. అది మాత్రమే ప్రజెంట్ నేను చేయగలను, నేను ఇంకేమీ చేయలేను అని ఆలోచించింది. దేవుడి మీద భారమంతా వదిలేసి తన బేబీకి డెలివరీ ఇవ్వడం పైన మాత్రమే ఫోకస్ చేసింది ఆ లేడీ. ప్రకృతిలో ఒక్కసారిగా చేంజెస్ వచ్చాయి. ప్రకృతి ఆ లేడీకి సపోర్ట్ చేసింది. ఎంతలా అంటే, ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు. ఆ ఉరుములకు వేటగాడి కళ్ళు చెదిరి ఆ బాణం చిరుతపులికి తగిలింది. చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. అలా వర్షం స్టార్ట్ అయ్యి ఆ అగ్గి మొత్తం ఆరిపోయింది. వేటగాడేమో ఆ చిరుతపులిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక మంటలేమో ఆరిపోయాయి. సో తనకి
దారులన్నీ ఓపెన్ అయ్యాయి వెళ్ళడానికి. తన బేబీకి డెలివరీ ఇచ్చింది. తన బేబీని తీసుకొని ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి తన బేబీతో హ్యాపీగా ఉంది. ఈ వీడియో చూశాక నేను కూడా ఆలోచించాను, అంటే నాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ పైన నేను ఫోకస్ చేశాను. అందుకే ఈ 2 months నేను బాధపడ్డాను. నేను దీని గురించి ఎందుకు బాధపడాలి? అవసరం లేదు కదా. 2 months వేస్ట్ చేసుకున్నాను అలా బాధపడడం వల్ల. సో మనకున్న ప్రాబ్లంపై మనం ఫోకస్ చేసుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ వే కాదు. నా లైఫ్పై నేను ఫోకస్ చేయాలి అని ఆలోచించాను. ఆ డిప్రెషన్ నుంచి బయటపడి నా లైఫ్పై నేను ఫోకస్ అన్నది స్టార్ట్ చేశాను. నా కాన్ఫిడెంట్ లెవెల్ అన్నది చాలా చాలా డెవలప్ చేసుకున్నాను. సో ఎవరైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం మీద ఫోకస్ చేయకుండా మనం వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి. మనం ప్రజెంట్ ఏం చేయగలము, మన చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి అన్న దాని మీద మాత్రమే ఫోకస్ చేయగలిగితే మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడడమే కాకుండా మన కాన్ఫిడెంట్ లెవెల్ అన్నది చాలా చాలా పెరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.